ఇప్పుడు దేవుడికి అన్ని తెలుసు అని వాళ్ళు నమ్ముతారు కాబట్టి. ఎవరు నమ్ముతారు? ఎవరు జనం. సినిమా మీది కదా. అవును. సో మీరు దుర్గమ్మ మీద నెట్టేశారు. దుర్గమ్మ దుర్గమ్మ కూడా చెప్పట్లేదు. సో సినిమాలో క్యాస్ట్ అండ్ క్రూ తీసుకునేటప్పుడు ఎలాంటి సెలెక్షన్స్ జరిగాయి? యాజ్ ఇట్ ఈస్ అంటే చాలా రిలేటెడ్గా చాలా దగ్గరగా ఉన్నారు. ఎవరినైతే చూపించారో ఆబ్వియస్లీ ఇప్పుడు ఒకటి మీకు అంటే లుక్ సిమిలారిటీ కన్నా ఆ క్యారెక్టర్ ఒక మెంటల్ స్టేట్ అర్థం చేసుకుంటాం తోటి దాని నుంచి బాడీ లాంగ్వేజ్ అట్లా మాట్లాడుతుంది అట్లా ఉంటుంది. అది స్టడీ చేయటం ఒకటి. రెండోది ఖచ్చితంగా అట్లాగే ఉండాల్సిన అవసరం లేదు. కాకపోతే మనకు ఒక రిఫరెన్స్ పిక్చర్ ఉన్నప్పుడు మనకు ఒక క్లారిటీ ఉంటుంది, ఇలా ఉంటే బాగుంది. యాక్టర్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ఆ టైంలో ఎట్లాంటి డ్రెస్ చేసుకున్నాడు. ఒక ఇప్పుడు రాధాకి ఒక్కటే ఎగ్జిస్టింగ్ ఫోటో ఉంది ఫర్ ఎగ్జాంపుల్. సో మురళీకి దిస్ నాట్ ఏ సింగిల్ వీడియో. సో ఆబ్వియస్లీ అది వాళ్ళకి తెలిసిన వాళ్ళతో మాట్లాడి అక్కడి నుంచి తీసుకున్న కొన్ని దాంతో నుంచి ఒక డిజైన్ చేస్తుంది క్యారెక్టర్. ఉన్నారు వంగవేటి సినిమా మీద వస్తున్నటువంటి విమర్శలు కావచ్చు, దాని మీద వస్తున్న ఫీడ్బ్యాక్ మీద స్పందిస్తూ ఉన్నారు. సో రంగా మంచి కార్యక్రమాలు కూడా చేశాడు, ఎందుకు చూపించాలి అనేది కూడా ఒక ప్రశ్న. ఇందాక చెప్పానండి, ఇప్పుడు కార్యక్రమాలు ఎవరెవరు ఏం చేశారు అనేది చూపించడానికి ఈ సినిమా ఉద్దేశమే కాదు. ఇది బేసిక్గా అప్పుడు ఆ టైంలో అంత సంచలనం రేపిన కొన్ని సంఘటనలు కానీ హత్యలు కానీ దానికి దారితీసిన పరిస్థితుల్లో ఎమోషన్స్ హైలైట్ చేయటం అనేది. ఎందుకంటే 26 సంవత్సరాల్లో జరిగింది. నేను ఒక 2.5 గంటల్లో చెప్పినప్పుడు నాకు క్లారిటీ ఉండాలి దేనికోసం ఈ సినిమా తీస్తున్నాం అని. దేనికోసం తీస్తున్నారు చెప్పాను కదా, ఇప్పుడు చెప్పాను. ఎమోషన్ క్యాప్చర్. సక్సెస్ అయ్యారనుకుంటున్నారా? 100%. సో విజయవాడ నుంచి ఎట్లాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది? కోర్ ఏరియాస్ నుంచి అంటే మీకు తెలిసిన సంఘాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయవాడ అనేది నేను జనరలైజ్ చేయలేనండి. ఆడియన్స్ అనేది రకరకాల సీట్లో ఉండొచ్చు, పక్కన ఉండొచ్చు, వెనకాల ఉండొచ్చు, ఎన్నో ఏరియాస్లో ఉండొచ్చు. సో విజయవాడ మొత్తం ఒకలాగా అనుకోదు, హైదరాబాద్ మొత్తం ఒకలాగా అనుకోదు. రకరకాల అభిప్రాయాలు వ్యక్తం. బట్ ఆబ్వియస్లీ విజయవాడ మీద ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా మూవీ గురించి, అక్కడే జరిగింది, అక్కడ వ్యక్తులే. ఐ డోంట్ థింక్ ఇట్స్ నెసెసరీ. ఫిలిం అనేది వేరే వేరే ఏజ్ గ్రూప్లో ఉంటారు. అప్పుడు ఒక ఏజ్లో అంత తెలియకపోవచ్చు, కొంతమంది అసలు ఫాలో అవ్వకపోవచ్చు. సో ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ ఎనీ కనెక్షన్. సో మీకు బెదిరింపులు వచ్చాయి, సినిమాకు ముందు కూడా మీరు ట్వీట్ కూడా చేశారు, స్వీట్గా బెదిరించారు, నవ్వుతూ బెదిరించారు. ఆ రోజు ఏం జరిగింది వాస్తవంగా? అసలు తీసుకెళ్ళి ఏం చేశారు? ఇది జరిగింది. ఏం జరిగింది? ఇప్పుడు చెప్పారు. మీరు క్లియర్గా చెప్పలేదు. అంటే మీరు డైరెక్టర్ కాబట్టి మీరు క్లియర్గా చెప్పగలుగుతారు ఎట్లా చేశాడనేది. సో మేము చాలా వార్నింగ్స్ చూస్తాం, మీ మూవీస్లో చాలా వార్నింగ్స్ చూస్తాం, బట్ ఆ వార్నింగ్ డిఫరెంట్గా ఉందని. కానీ ఆ రోజు లోపల మీటింగ్ జరిగింది నేను చెప్పను, ఎందుకంటే రహస్యం. అంత రహస్యం ఏముంది? అది నా ఇష్టం. అంటే భయపడ్డారా? నేనేం చెప్పినా మీరు నమ్ముతారు కదా. మీరు చెప్తే నమ్ముతారు. చాలా ఊనికిపోయాను, టేబుల్ కింద దాక్కున్నాను, అక్కడి నుంచి పారిపోయి వచ్చేసా. సో సినిమా చూసిన తర్వాత ఏమైనా కాల్స్ వచ్చాయా? ఎక్కడి నుంచి? సో కాల్డ్ పీపుల్ నుంచి రాలేదు. సో వాళ్ళు కూడా సినిమాలో నెగిటివ్గా చూపించారనేది ఫీల్ అవుతున్నారు. సో మాకు తెలుస్తున్నది. సో వాట్ యు సే అబౌట్? నాకు తెలిసి రాధా కానీ రత్నకుమార్ కానీ సినిమా చూడలేదు. కేవలం ఈ పక్కన వాళ్ళ సినిమా చూడలేదని మీరు ఎట్లా చెప్పారు? కాదండి, పక్కన వాళ్ళు చెప్పుడు మాటలు వింటున్నారని అనుకుంటున్నా. చూసుంటే ఏమన్నా వాళ్ళు చూసింటే అఫ్ కోర్స్ అప్పుడు ఆ పర్టికులర్ ఇష్యూస్ గురించి నేను వాళ్ళతో మాట్లాడి ఐ విల్ టేక్ కరెక్టివ్ యాక్షన్. సో అండ్ నెహ్రూని హీరోగా చూపించారు, ఈ నెహ్రూని చాలా ప్రొజెక్ట్ చేశారు అనేది కూడా ఒకటి ఉంది. సో మీరేమంటారు దాని మీద? అదే ఇప్పుడు అంటం అనేది ఇప్పుడు ఒకవేళ నా ఉద్దేశం ఇందాక చెప్పాను కదా, మోటివ్ అనేది నెహ్రూని హీరోగా చూపించాలని నా ఉద్దేశం ఉంటే అప్పుడు నేను దేవినేని పెట్టి తీసాను కదా, వంగవీటిని ఎందుకు పెట్టి తీస్తాను? బహుశా ఎక్కువ దాని నుంచి మీకు క్యాష్ అదే అండి. అప్పుడు నాకు క్యాష్ ముఖ్యం, ఏది ముఖ్యం అది చెప్పండి ఫస్ట్. ప్రొడ్యూసర్ ముఖ్యం కదా క్యాష్. అంటే ఇప్పుడు నా ప్రొడ్యూసర్ నా మీద వెనకాల కత్తి పెట్టాడని మీ ఉద్దేశం? కత్తి పెట్టుండకపోవచ్చు, నెక్స్ట్ ప్రొడ్యూసర్ పుల్ చేయడానికి కావాలి కదా. నెక్స్ట్ ప్రొడ్యూసర్ పుల్ చేస్తే ఇప్పుడు ఇందులో లాస్ వస్తే ఎట్లా పుల్ చేస్తాను నెక్స్ట్? అందుకని ఎగ్జాక్ట్లీ ఆ లాస్ రాకుండా ఉండడానికి అయి ఉండొచ్చు. అదే అండి, మీరు అంటే ఎంత జోక్ అంటే మీరు చెప్పేది. ఇప్పుడు 2 points క్లారిటీ ఇవ్వండి. ప్రొడ్యూసర్ ఫస్ట్ కాపు, అది తెలుసా మీకు? తెలుసు. అక్కడ అయిపోయింది కదా, ఫినిష్ అయిందా? ఆ ప్రొడ్యూసర్ తెలుగు అయిందా స్టోరీ? అది ఉండదు. సో 2వ పాయింట్, మీరు రిలీజ్ చేసినప్పుడు మెయిన్ ఆడియన్స్ కాపు అని మీరు అనుకుంటే ఒకవేళ, ఎందుకంటే వంగవీటి అని పేరు పెట్టి ఆయన పేరు మీద మేము డబ్బులు సంపాదించాలంటే వాళ్ళని నేను సాటిస్ఫై చేయాలా, లేకపోతే వాళ్ళ కోసం పిలిచి వేరే వాళ్ళని సాటిస్ఫై చేస్తే ఇద్దరు పోతారు కదా. నాకు అంతకన్నా కామన్ సెన్స్ ఉంటుంది, ఎవరికైనా ఉంటుందా? ఉండకుండా ఉంటుంది అది. సో మీ మెయిన్ మోటివ్ ఏంటి? డబ్బు కోసం? మెయిన్ మోటివ్ ఇదే ఇంటర్వ్యూలో 4 సార్లు చెప్పాను. అది కాదు, జనరలైజ్ మొత్తం ఈ హోల్ మూవీ తీసేటప్పుడు ఇది అని కాదు, వంగవీటి అని కాదు, బయోపిక్స్ తీస్తూ ఉంటారు, చరిత్రల మీద తీస్తూ ఉంటారు.
ఎందుకు తీస్తున్నారు? మీరు ఇప్పుడు టీవీ యాంకర్ ఎందుకు పనిచేస్తున్నారు? దట్స్ మై ప్యాషన్. దట్స్ మై ప్యాషన్. ఓకే, రైట్. సో సక్సెస్ అయ్యాను అనుకుంటున్నారా ఇలాంటి ఎమోషన్స్ క్యారీ చేయడంలో? సినిమా ఇంతకు ముందు తీసిన సినిమాలు అంత క్లిక్ కాలేదు. నక్షత్ర 1 క్లిక్ అయిన సెకండ్ పార్ట్ రాలేదు, సర్కార్ 1 క్లిక్ అయిన సెకండ్ పార్ట్ డిడ్ంట్ డూ వెల్. సో ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? ఆ ప్రాబ్లం తెలిస్తే ఫ్లాప్లు ఎందుకు తీస్తానండి? అంటే స్క్రూటినీ చేసుకోరా? ఏంటి స్క్రూటినీ చేస్తే ఏం అవుతుంది? స్క్రూటినీ చేస్తే ఒక దాని నుంచి నేర్చుకున్నది ఇంకో దానికి పని చేయదు, ఎందుకంటే అది ఫ్రెష్ మిస్టేక్స్ ఉంటాయి అక్కడ. సో ఆ ఫ్రెష్ మిస్టేక్స్ చేయకుండా ఉంటే మీలాంటి వాళ్ళు నాకు ఏదైనా ఐడియా ఇస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను నెక్స్ట్ టైం. మీరు చాలా ఇంటెలిజెంట్ కాబట్టి మీకు మేము ఇచ్చే ఐడియాస్ పనికి రాకపోవచ్చు బహుశా. అప్పుడు అడగకూడదు అలాంటి క్వశ్చన్స్. ఆల్ రైట్. ఇంకోటి నిజ జీవితాలు సినిమాలకి వాడుకోవడం అనేది ఎట్లా? నెక్స్ట్ నయీం మీద తీస్తున్నారు అండ్ శశికళ మీద తీస్తూ ఉన్నారు. సో నెక్స్ట్ ఇది ఆపేస్తానని చెప్పి మళ్ళీ అవి అనౌన్స్ చేశారు. చేస్తారా? నా ఇష్టం. మీ ఇష్టమే సార్, చేస్తారా అనేది ఒకటి అడుగుతున్నాను. అది వచ్చినట్టు వస్తుందండి. వస్తుంది నాకు తెలీదు. సో నిజంగా ఉన్నట్లు చూపించారా? ఎలాంటి హోంవర్క్ చేశారు? అంటే లైక్ స్టోరీ నేరేట్ చేసేటప్పుడు ఎట్లాంటి హోంవర్క్ చేశారు? ఇప్పుడు నిజంగా ఉన్నది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజం అనేది ఎవరికి తెలియడానికి ఆస్కారం ఉన్నది, ఎందుకంటే ఆ టైంలో మీరు లేరు. ఒకవేళ నేను ఉన్నా కూడా నేను నిజం చెప్తున్నానని మీరు నమ్మకపోవచ్చు, నాకు తెలిసిన నిజం వేరే అవచ్చు, నాకు చెప్పిన వాడు అబద్ధం చెప్పి ఉండొచ్చు, రకరకాలు ఉంటాయి. ఆబ్వియస్లీ నేను స్టోరీ అని ఎన్నుకున్నప్పుడు మీరు ఒక చిన్న మీడియాలో ఒక రిపోర్ట్ వేస్తారు, మీకు వచ్చిన సోర్సెస్ నుంచి మీరు చెప్తారు, మీకు తెలుసా నిజం? ఎవరికి ఎప్పుడు తెలియదు. అది నా ఇంటర్ప్రిటేషన్లో నాకున్న అబ్జర్వేషన్ పవర్లో నాకున్న సోర్సెస్ నుంచి వస్తుంది, నాకు తెలియదు. అందుకే నేను చెప్తున్నా వాస్తవం అనేది ఎవరికి తెలియడానికి ఆస్కారం. వాళ్ళకంటే నాకు ఎక్కువ తెలుసు అని చెప్తారు. అది డెఫినెట్గా తెలుసు, ఎందుకంటే అది ఎందుకంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అంటారు. నేను న్యూట్రల్గా, నేను కన్సర్న్ పర్సన్ కాబట్టి రకరకాల పాయింట్ ఆఫ్ వ్యూస్ నుంచి వింటాను. అది ఏమో అలా మీలా న్యూట్రల్ గా వినేవాళ్ళు కూడా ఉండొచ్చు కదా. ఉండొచ్చు, కానీ వాడు తెలియదు కదా. తెలిసిన వాళ్ళు నేను ఇప్పుడు నాకన్నా ఎక్కువ ఎవరైనా తెలిసిన మీరు అనుకుంటే ఆయన డిబేట్కి వెళ్ళండి, నేను మాట్లాడతాను ఇక్కడ. సో వాళ్ళందరికంటే ఈవెన్ రంగా ఇట్స్ హిమ్సెల్ఫ్ ఆయన కంటే కూడా మీకు ఎక్కువ తెలుసు అని చెప్పారు. అదే సేమ్ రీజన్. ఓకే. సో రంగా చనిపోయిన ఎస్టాబ్లిష్మెంట్ సరిగ్గా చేయలేనేది ఇంకా వినపడుతుంది. సో వాట్ యు సే అబౌట్ ఇట్? ఆయన చనిపోవడానికి సంబంధించి ఇంకా చేయలేదంటే అంటే కరెక్ట్ గా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఆయన చనిపోయిన తర్వాత ఒకలా ఉండింది, చనిపోక ముందు ఒకలా ఉంది. సో దాన్ని కరెక్ట్ గా ఎస్టాబ్లిష్ చేయలేదు. కరెక్ట్ గా ఏం ఎస్టాబ్లిష్ చేయాలి? లైక్ అంటే ఆయన ఎవరు చంపారు అనే దానికి సంబంధించి అదే చెప్పాను. అది ఎవరు చంపారో నాకు తెలియదు కాబట్టి నేను అదే చెప్పాను, నాకు తెలియదు. సో మిగతా వాళ్ళని ఎవరు చంపారు అనేది మీకు క్లారిటీ ఉంది. అది సో ఎవరెవరిని కలిసారు చెప్పగలరా? ఇక్కడ 100 మందిని కలిసాను. మెయిన్ చెప్పండి. నెహ్రూ గారిని కలిసారు. సో మెయిన్ వాళ్ళని నెహ్రూ గారిని కలిసాను. రాధా రత్నకుమారి కలవడానికి ఒప్పుకోలేదు. దాని తర్వాత మిగతా వాళ్ళు ఎవరు మీకు పేర్లు తెలియదు, నేను పేర్లు చెప్పను. సో నెక్స్ట్ దీని తర్వాత నయీంకి సంబంధించి ఎలాంటి హోంవర్క్ చేస్తున్నారు? అది చాలా దూరం ఉంది. ఇంకా రైట్ తీస్తాను, అన్ని తీస్తాను, నేను చెప్పిన అది ఎప్పుడెప్పుడు వస్తుంది అనేది మీరు వేచి చూడండి. సో సక్సెస్, వంగవీటి సక్సెస్ సంబంధించి మీరు ఇచ్చే క్లారిటీ ఏంటి? సక్సెస్ అయింది అంటున్నారు కదా, ట్రేడ్ ప్రకారమా లేదంటే ఆడియన్స్ వ్యూ ప్రకారమా? ఆడియన్స్ అనేది వేరే వేరే రకాల పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉంటాయండి. ట్రేడ్ అనేది కేవలం మేము రిలీజ్ చేసిన థియేటర్స్ అన్నింటిలో స్టార్ట్ అయిన నుంచి ఇప్పుడు హౌస్ఫుల్ ఆడుతుంది. ఎంతవరకు సస్టైన్ అవుతుంది మనం అందరం చూస్తాం కదా, అంతగా నీకేం చెప్పగలుగుతా నేను. రైట్. సో విజయవాడకి సంబంధించి వంగవీటి అనే టైటిల్ ఎందుకు పెట్టారు? దేవినేని అని పెట్టుకోవచ్చు కదా అనేది కూడా వస్తుంది. ఎందుకు ఇప్పుడే నేను చెప్పాను దేవినేని అని పెట్టకపోవడానికి కారణం? ఎందుకంటే వంగవీటి అని పెట్టడానికి వంగవీటి రాధాతో స్టార్ట్ అయ్యి వంగవీటి రంగాతో ఎండ్ అయిందని నెత్తి నూరు బాదుకుని చెప్పా. అది ఎవరు వింటలేదు. సో క్యారెక్టర్లు తగ్గ వాళ్ళని ఎన్నుకున్నారు, కానీ క్యారెక్టర్లు సరిగ్గా ఎస్టాబ్లిష్ అయిందని మీరు అనుకుంటున్నారా? నేను అనుకున్న అందుకే రిలీజ్ చేశాను. ఎస్టాబ్లిష్ చేయలేదనేది కూడా ఒకటి. అది ఓకే, అది వాళ్ళ అభిప్రాయం. సో ఎట్లా క్యారెక్టర్స్ని చూస్ చేసుకుని చాలా క్రిటికల్ కదా, అంటే వాళ్ళు ఎమోషన్ క్యారీ చేయాలి, అట్ ది సేమ్ టైం వాళ్ళు ఒకటేలా కనిపించాలి. దాని ఆన్సర్ అప్పుడే ఇప్పుడే చెప్పాను. ఇంకొకసారి చెప్పండి. చెప్పను. ఆల్ రైట్. సో వంగవీటి మరణానికి సంబంధించి క్లైమాక్స్లో కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తారా? మళ్ళీ చెయ్యను. ఓకే. సో మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఏమీ లేవు. ఎందుకంత వన్ వర్డ్ అంత చాలా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు? మీ మొహం నాకు నచ్చక. నా మొహం నచ్చలేదు మీకు. సో మీరు మొహాలు చూసి ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. మొహం నచ్చలేదు అన్నారు, ఇప్పుడు ఏమంటారు సార్? ఇప్పుడు ఏమంటానంటే మీ మొహం శ్రీదేవి కన్నా అందంగా ఉంది. ఒకవేళ నేను అమ్మాయి అయి ఉంటే మిమ్మల్ని పెళ్లి చేసుకునేవాడిని. మీరు అమ్మాయి ఉంటారా? మీరు అమ్మాయి ఉంటే నేను పెళ్లి చేసుకునేవాడిని. ఆల్ రైట్. నేను చాలా హ్యాపీ. నేను అమ్మాయి ఉంటే మిమ్మల్ని పెళ్లి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. ఆల్ రైట్. హెచ్ఆర్సీకి వెళ్ళారు,
వంగవీటి అభిమాన సంఘం తమ మనోభావాలు హట్ అయ్యారని, ఆయన రౌడీ షీటర్గా చూపించారని, అండ్ ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ని రిపోర్ట్ ఇమ్మని ఆదేశించింది హెచ్ఆర్సీ. ఏమని అంటే దీనికి సంబంధించి పూర్తిగా ఇష్యూకి సంబంధించి కాపుల్ని అవమానించారని వంగవీటి రంగని రౌడీగా చూపించారని, రౌడీ షీటర్గా చూపించారు అనేది వాళ్ళ మల్టిపుల్ మర్డర్ కేసెస్ లో అక్యూజ్డ్ వన్ గా ఉన్నారు. వాళ్ళ మీద ప్రాబ్లం లేదా? అప్పుడు పోలీస్ మీద కూడా వెళ్ళాలి కదా హెచ్ఆర్సీకి. మా ఆయన మహాత్మా గాంధీ వాళ్ళ మీద అతని మర్డర్ కేసులో ఎందుకు పెట్టారని అప్పుడు ఎందుకు వెళ్ళలేదు హెచ్ఆర్సీ దగ్గరికి? ఏమిటి ఈ మౌనం ఏమిటి? ఆలోచిస్తున్నాను సార్. నా ఇష్టం. పాయింట్ అంటే ఒక ఎలిగేషన్, ఒక పబ్లిక్ డొమైన్లో ఉన్న ఒక యాక్చువల్ ఫ్యాక్ట్ని మల్టిపుల్ పర్సెప్షన్ ఉంటాయి, ఈవెన్ డాక్యుమెంటెడ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి దానికి, దాని మీద నేను సినిమా తీస్తున్నాను ఆధారంగా. ఇంకోటి హెచ్ఆర్సీయా కేఆర్ కాపు రక్షణ కమిటీయా హ్యూమన్ రైట్స్ కమిటీ అని. హ్యూమన్ రైట్స్ కమిటీ అంటే ఉట్టి వంగవీటి రంగా అయితేనే రౌడీ అయితే ప్రాబ్లం ఏంటి? వేరే మాత్రం ఎందుకు కాదు? ఎవరు మర్డర్ చేయటం చూపించినా వాళ్ళందరి మీద ఉండాలి కదా. మురళి మీద ఎందుకు రాకూడదు? అప్పుడు దేవుని వాళ్ళు వెళ్ళి ఆ మురళిని ఎందుకు రౌడీగా చూపించారు, చంపినట్టు చూపించారని వాళ్ళు వెళ్ళి అడిగితే అక్కడ ఇంకా దానికి ఎండే ఉంటుంది అక్కడ. సో ప్రతి సినిమాకి ఇట్లా కేసులు పిటిషన్లు నడుస్తూనే ఉంటాయి కదా ప్రతి సినిమాకి. ఇట్లా కొంచెం కాంట్రవర్సీ అయిన మూవీస్, రక్త చరిత్ర లాంటివి కావచ్చు, సర్కార్ లాంటివి కావచ్చు, కాంట్రవర్షియల్ మూవీ మీరు తీసేదే కాంట్రవర్సీగా తీస్తూ ఉంటారు, దాని మీద పిటిషన్లు వెళ్తూ ఉంటాయి, కోర్టులకు వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఎట్లా కనపడతారు వాళ్ళందరూ మీకు? అదే అప్పుడు దాని బదులు దేవి కటాక్ష మహిమ ఇవ్వమంటారు. నేను అడగట్లేదు, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఓకే, దట్ ఈస్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. మీరు ఎట్లా డీల్ చేస్తారు? మీకు ఎప్పుడు అనిపించదా వీళ్ళు ఇట్లా ఈ ఊరికే కోర్టులు గోళ ఎందుకని? It doesn't make a difference. Anything you want to take up a thing, obviously దానికి కన్సర్న్ ఇరిటెంట్స్ ఉంటాయి, they'll be dealt with their own time. సో మీరు దేవినేని నెహ్రూ కానీ లేదంటే రంగా టైంలో మీరు కూడా అక్కడే ఉన్నారు, అండ్ హత్య జరిగినప్పుడు కూడా కొన్ని కపుల్ ఆఫ్ మీటర్స్ దూరంలో మీరు ఉన్నారని చెప్పారు. సో ఎట్లాంటి టర్మాయిల్ ఉండేది ఆ టైంలో? ఎట్లా ఫీల్ అయ్యేవాళ్ళు మీరు? I used to feel very odd of the entire atmosphere. అంబాసిడర్ కార్ నుంచి కత్తులు తీసుకుని దిగటం, అట్మాస్ఫియర్ చూసి ఐ యూస్ టు వెరీ వెరీ ఆడ్ ఇన్స్పైరింగ్. సో ఆ మూమెంట్ లో అనిపించిందా ఈ సినిమా తీస్తాను? లేదు, అంటే ఎక్కడో ఉంది. బట్ వంగవీటి నా చుట్టూ జరిగిన ఎక్స్పీరియన్స్, లైక్ ఐ సెడ్, ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ లైక్ ఏ రియాలిటీ. ఐ నెవర్ థాట్ ఆఫ్ ఇట్ లైక్ ఏ స్టోరీ అప్పుడున్న టైంలో. సో దాన్ని స్టోరీగా టర్న్ చేసే టైంలో ఎట్లాంటి అనిపించింది? ఫీలింగ్స్ ఏంటి? ఎట్లా అనిపించింది? ఇప్పుడు నేను కొంతమంది ఇన్వాల్వ్ పీపుల్ కలిసినప్పుడు నేను ఒక అవుట్ సైడ్ అబ్జర్వర్ గా చూశాను అప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్. యాక్చువల్ గా వాళ్ళతో ఉన్నోళ్ళ నుంచి విన్నప్పుడు ఆటోమేటిక్ గా కొంత మారుతుంది మీకు. దాని తర్వాత నాకు ఇన్ని ఇయర్స్ లో నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ తోటి దాన్ని చూసే విధానం కూడా మారుతుంది. ఇందాక మీకు ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు. సో ఐ థింక్ ఆల్ ఆఫ్ దెమ్ టుగెదర్ మేడ్ ద ఫిల్మ్. మీరు ఆ సిచ్యువేషన్ లో ఉండడం వేరు, అంటే ఒక వ్యక్తిగా మీరు కూడా ఒక పర్సన్ గా డైరెక్ట్ గా చూసారు, దాన్ని చూసిన సంఘటనలు, మీరు అనుభవించిన సంఘటనలు వేరు. ఇప్పుడు నయంకి సంబంధించి విని మీరు తీసే సినిమా ఉంటుంది. వాట్ మేక్స్ డిఫరెన్స్? ది డిఫరెన్స్ ఈజ్ మీరు ఉన్నప్పుడు నాకు ఇంకా డైరెక్టోరియల్ ఆస్పెక్ట్ అనేది లేకుండా ఒక మామూలు పర్సన్గా నేను అబ్జర్వ్ చేసింది, విన్నది అది ఒకలాంటిది. దాని తర్వాత ఎవరినో కలిసి యాక్చువల్గా లోపల ఉన్న వాళ్ళ నుంచి తెలుసుకుంది వేరు. మూడోది, నాకు ఇన్ని ఇయర్స్ డైరెక్టోరియల్గా నాకు ఒక స్క్రీన్ ప్లే ఆస్పెక్ట్, ఒక హ్యూమన్ బిహేవియర్ కానీ, ఒక సైకలాజికల్ ఆస్పెక్ట్స్ మీద వచ్చిన ఒక అవగాహనతో మళ్ళీ అదే ఇన్సిడెంట్ నేను వెనక్కి తిరిగి చూసినప్పుడు నాకు వచ్చే ఒక ఐ మీన్ ఫీలింగ్ వేరు. సో వంగవీటికి సంబంధించి మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు రెస్పాన్స్ వస్తుంది, నెగిటివ్ రెస్పాన్స్ వస్తుంది, పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది, మీ ఈ ఫైనల్గా ఏం చెప్తారు మీరు? ఫైనల్ గా నేను చెప్పి చూపించాను అంతే. ఎంతమంది అలా రెస్పాండ్ అయినా, ఎంతమంది కేసులు వేసినా, నో రెస్పాన్స్, లెట్ దెమ్. రెస్పాన్స్ చెప్పాను కదండి, నా రీజన్స్ నేను ఇచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్ వర్మ గారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను దుర్గమ్మ సాక్షిగా చెప్తాను, మీరు నిజంగా శ్రీదేవి కన్నా అందంగా ఉన్నారు. ఐ అపాలజైజ్ ఫర్ వాట్ ఐ సెడ్. That's okay, sir. Yeah. It's part of it. Yeah. Thank you very much. Thanks for being here, sir. So, ఇది వర్మ గారితో హాట్ డిస్కషన్. వంగవీటికి సంబంధించి నేను చూపించాను, ఎవరు ఏం చేసుకున్నా నాకు సంబంధం లేదని ఆయన చెప్తున్నారు. స్టే ట్యూన్డ్ టు NTV.